పోలవరం దశాబ్దాలు గడిచిపోతున్నా ప్రభుత్వాలు మారిపోతున్నా ఈ ప్రాజెక్ట్ కథ మాత్రం అలాగే ఉండిపోతుంది. మేం పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం హామీలు ఇస్తుంది, కానీ ఎవరూ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇక మొత్తానికి ఈ ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంత డిలే అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా నీటి నిల్వ కోసం నిర్మించే ప్రాజెక్టులన్నీ నేరుగా నదులపైనే నిర్మిస్తారు. అంటే నీటి ప్రవాహాన్ని నిలిపి డ్యామ్ నిర్మించి ఆ తర్వాత నీటిని ఆ డ్యామ్ నుంచి వదులుతారు. కానీ పోలవరం విషయంలో అలా కాదు. నదిపై కాకుండా నదికి కుడివైపు రెండు కొండల మధ్య డ్యామ్ ను నిర్మిస్తారు. ఆ తర్వాత నది నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుని డ్యామ్ వైపు మళ్లిస్తారు. దీనికోసం ఈ ప్రాజెక్ట్ ని మొత్తం 3 విభాగాలుగా విడగొట్టారు. మొదటిది స్పిల్వే. ఇదే అసలు డ్యామ్. దీనిని నదికి కుడివైపు నిర్మిస్తారు. ఇందులో 48 గేట్లు ఉంటాయి. దీని ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉంటుంది. డ్యామ్ పూర్తయిన తర్వాత నది ప్రవాహాన్ని పూర్తిగా ఈ డ్యామ్ వైపు మళ్లిస్తారు. దీనికోసం ప్రస్తుతం నది ప్రవహిస్తున్న మార్గంలో ఓ భారీ రాతి గోడను నిర్మిస్తారు. అదే ఎర్త్ కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్. అయితే గోదావరి నదిలో ఈ గోడ నిర్మించాలనుకుంటున్న చోట దాదాపు 300 అడుగుల వరకు ఇసుక ఉంది. ఈ ఇసుకపై గోడ కట్టిన నీరు కింద నుంచి వెళ్ళిపోతుంది. అలాగే గోడ కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ గోడ నిర్మించడానికి ముందు నది గర్భంలో దాదాపు 300 అడుగుల లోతు వరకు తవ్వుతారు. అక్కడ రాతి నేల తగిలిన తర్వాత మరో 10 అడుగుల లోతు తవ్వి మొత్తం సిమెంట్ తో గోడ కడతారు. అదే డయాఫ్రమ్ వాల్. దానిపై 1.7 కిలోమీటర్ల పొడవున 42 మీటర్ల ఎత్తులో ఈఆర్ఎఫ్ డ్యామ్ నిర్మిస్తారు. అంతేకాదు ఈఆర్ఎఫ్ డ్యామ్ నిర్మించాలంటే ముందుగా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవాలి. దానికోసం పైనుంచి నీరు కిందకి రాకుండా ఎగువన, అలాగే కింద నుంచి ధవళేశ్వరం బ్యాక్ వాటర్ వెనక్కి రాకుండా దిగువన 2 కాపర్ డ్యామ్లు నిర్మిస్తారు. ఇవి తాత్కాలిక నిర్మాణాలు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తయిన తర్వాత ఈ కాపర్ డ్యాములు తొలగిస్తారు. అలా పోలవరం డ్యామ్ లోకి నీరు ప్రవహిస్తుంది. పోలవరం డ్యామ్ కి 2 వైపులా 2 కెనాల్స్ ఏర్పాటు చేస్తారు. వాటిలో కుడి కెనాల్ 174 కిలోమీటర్లు ప్రవహించి విజయవాడలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దీని ద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక ఎడమ కాలువ 181 కిలోమీటర్లు ఉంటుంది. ఇది విశాఖపట్నం వరకు వెళుతుంది. 23 టీఎంసీల నీటిని వైజాగ్ లోని ఇండస్ట్రీస్ తో పాటు అక్కడ తాగునీటి అవసరాలకు ఈ నీరు ఉపయోగపడుతుంది. అంతేకాదు కాలువ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం వరకు నీటిని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభం వైఎస్ఆర్ హయాంలో జరిగిన ఆయన కాలువల నిర్మాణం మాత్రమే మొదలు పెట్టగలిగారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రధాన ప్రాజెక్ట్ ప్రారంభమైంది. నిర్మాణ సమయాన్ని తగ్గించేందుకు ఒక పక్క స్పిల్వే నిర్మాణం సాగిస్తూనే మరో పక్క కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనులను నిర్విరామంగా కొనసాగించారు. 2019 ఏప్రిల్ నాటికి మొత్తం పనుల్లో 69% పూర్తయినట్లు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019 చివరికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం అతి త్వరలో పూర్తవుతుందనుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేరే పనుల కోసం మళ్లించుకుంటోందని కేంద్ర ప్రభుత్వం పరస్పర ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 5 నెలలు ప్రభుత్వ మార్పిడి, రివర్స్ టెండరింగ్ వంటి కారణాలతో పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత మళ్లీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2019, 20, 21 వర్షాకాలాల్లో గోదావరికి విపరీతమైన వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల పోలవరం ముంపు గ్రామాలు నెలల తరబడి వరద నీటిలోనే బతికాయి. ఒక్క 2021లోనే ఈ వరదల వల్ల 18,000కు పైగా కుటుంబాలు నిరాశ్రయులుగా మారారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2021లో గోదావరి నదికి వచ్చిన వరదల నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. దీనిపై కూడా టీడీపీ, వైసీపీ మధ్య వివాదం నెలకొంది. టీడీపీ హయాంలో కాపర్ డ్యామ్ కు ఖాళీలు వదలడం వల్లనే ఆ ఖాళీలో నుంచి వేగంగా వచ్చిన వరద నీటి కారణంగానే ఈ డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ ఖాళీలను కూడా పూర్తి చేసింది. అయితే కూలిన డయాఫ్రమ్ వాల్ ని తిరిగి ఎలా నిర్మించుకోవాలనే దానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ సంస్థ పవర్ 3 ప్రతిపాదనలు చేసింది. వాటిలో ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని డయాఫ్రమ్ వాల్ నిర్మాణం
ఎలా చేయాలనే దానిపై కసరత్తు జరుగుతుండగానే మరోసారి ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోయింది. ఇక కొత్తగా ఎన్నికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం 2024 ఆగస్టులో ఆమోదం తెలిపింది. 2024 నవంబర్లో పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అంతర్జాతీయ నిపుణుల బృందం, కేంద్ర జల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తి చేయడంపై ఉన్న సందిగ్ధాలన్నిటినీ తొలగించాయి. 2025 జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించి ఆ ఏడాది నవంబర్కే పూర్తి చేయాలని జర్మన్ కాంట్రాక్ట్ సంస్థ పవర్ కి జల సంఘం ఆదేశాలిచ్చింది. ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జల సంఘం స్పష్టం చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే గాక ప్రత్యక్షంగానూ పరిశీలిస్తామని జల సంఘం చీఫ్ ఇంజనీర్ విజయ్ శరణ్ తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.